తెల్ల గులాబీ 9వ భాగం. వివేక్తో తన అనుబంధం వీడికి తెలిసిపోతుందా? తెలిసిపోయింది. ఎలా? ఇప్పుడెలా? ఆ రాత్రి ఆమెకి శివరాత్రే అయింది. ఇలా 2 నెలలు గడిచాయి. డాక్టర్ ప్రవీణ నర్సింగ్ హోమ్. బయట డాక్టర్ ప్రవీణ ఎండి గైనిక్ అని బోర్డుంది. గ్లాస్ డోర్కి చిన్న బోర్డు డాక్టర్ ఇనని రాసి ఉన్నది వేలాడుతోంది. కారిడార్లో పేషెంట్స్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. అందరూ గర్భిణులే. కొందరు భారంగా లోపల నుంచి బయటికి వెళుతున్నారు. ఆయా ఒక్కొక్కరినే లోపలికి పంపిస్తోంది. సాయంత్రం 7:30 దాటి ఉండవచ్చు. అప్పుడే భానుప్రియ వెహికల్ వచ్చి గేటు ముందు ఆగింది. వెనక కూర్చున్న ప్రఖ్య దిగింది. భాను వెహికల్ దిగి ఓ పక్కగా పార్కు చేసి ప్రఖ్య చేయి పట్టుకొని లోపలికి నడిచింది. ఆవిడ ముఖం గంభీరంగా ఉంది. కోపంగా కూడా ఉంది. ప్రఖ్య మొహంలో భయం, బాగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి. మొహం వాడిపోయి ఉంది. ఇద్దరు లోపలికి నడిచారు. ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోమని చూపించింది ఆయా. భానుప్రియ తన విజిటింగ్ కార్డ్ తీసి ఆయాకిచ్చింది. ఆయా అది తీసుకొని లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చి కూర్చోండి పిలుస్తారు అంది. భానుప్రియ అసహనంగా కూర్చుంది. ప్రఖ్య మొహం దించుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఏం జరగబోతోందో ఆమెకి విపరీతమైన టెన్షన్గా ఉంది. తను ఆదిత్య తపించి పొందిన మధురానుభవం తాలూకు ఫలితం భయంకరంగా ఉండబోతోందా? ప్రతి నెల 9, 10 తారీఖుల్లో రావాల్సిన పీరియడ్స్ రాకపోవడానికి అదే కారణమా? రోజు నిద్రలేవగానే కళ్ళు తిరగడం, వాంతులవడం ఇదంతా ఆ అనుభవం తాలూకు పరిణామమా? తను అమ్మ అన్నట్లు అన్మ్యారీడ్ మదర్ కాబోతోందా? అదే నిజమైతే తన కెరియర్ ఏమవుతుంది? అందరూ తనని అసహించుకుంటారేమో. ఎంత తప్పు చేసింది? ప్రఖ్యకి ఏడుపొస్తుంది. ఆదిత్యకి చెబితే పెళ్లి చేసుకుందాం అని వెంట పడుతున్నాడు. ఇది పెళ్లి చేసుకునే వయసా? ఇప్పటి నుంచే పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్ వంట ఇంటికి, పిల్లల్ని పెంచడానికి మిగిలిపోతుంది. అది కాదే కావాల్సింది. మమ్మీ ఆశలు, తన ఆశయాలు అన్నీ కొట్టుకుపోవడమేనా? ఏడవకు. భుజం మీద కొంచెం గట్టిగా కొట్టి తట్టి హెచ్చరించింది భాను. అలా హెచ్చరించడంలో ఓ ఓదార్పు లేదు, చిరాకుంది. తన చేతి మీద పడిన 2 కన్నీటి బొట్లు పైజమాకి తుడిచేసుకుంది ప్రఖ్య. వెళ్ళండి. ఆయా స్వరం వినబడుతోంది. తలెత్తింది. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఖాళీగా ఉంది. పద. భాను లోపలికి నడిచింది. ప్రఖ్య అనుసరించింది. నిమ్మపండు రంగు కాటన్ చీర, తెల్లని కోటు, ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చొని ఉంది డాక్టర్ ప్రవీణ. విష్ చేసిన భానుకి కుర్చీ చూపించింది. ప్రఖ్యని తన పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోమని సైగ చేసింది. ఈ అమ్మాయికి అబార్షన్ చేయాలి అంది భానుప్రియ సూటిగా విషయంలోకి వస్తూ. ఆవిడ ముందు నిర్ఘాంతపోయింది. తరువాత అంది, ఎన్నో నెల? తెలియదు. గర్భం అని ఎలా తెలుసు? చిత్రంగా చూస్తూ అడిగింది. తనకి పీరియడ్స్ రావడం లేదు. అండ్ షీ ఈజ్ హ్యావింగ్ మార్నింగ్ సిక్నెస్. ఆవిడ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అబార్షన్ ఎందుకు? నాట్ అడ్వైజబుల్. సారీ డాక్టర్, నేను నా డెసిషన్ చెప్తాను మీకు. సలహా అడగలేదు అన్న ధ్వని కలిగేలా అంది భాను. అదేం గమనించని డాక్టర్ మందలిస్తున్నట్టుగా అంది. పిల్లలు వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంత చిన్న వయసులో అబార్షన్ చేస్తే హెల్త్ పాడవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. షీ ఈజ్ అన్మ్యారీడ్. ఒక వెధవ వలన ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే తన కెరియర్ దెబ్బతింటుంది. అది నాకు ఇష్టం లేదు. ఎంత డబ్బు అయినా పర్వాలేదు. డాక్టర్ సీరియస్గా చూసింది భానుప్రియ వైపు. మీ పేరు అడిగింది. భానుప్రియ చెప్పింది. భాను అని. మిస్సెస్ భానుప్రియ గారు, డబ్బు కోసం నేను డాక్టర్ అవ్వలేదు. జబ్బు తగ్గించడానికి నేను డాక్టర్ని.
అయ్యాను. మీరన్నీ డబ్బుతో కొనవచ్చని అనుకుంటున్నారా? అది కాదు నా ఉద్దేశం. ఓకే ఓకే, మీ ఉద్దేశం ఏదైనా నాకు అనవసరం. రామ్మా అంటూ ఆకుపచ్చ కర్టెన్ చాటుకి తీసుకుని వెళ్ళింది ప్రఖ్యని. భాను టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నంలో రెండు చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఆమెకిప్పుడు శిరీషని, ఆదిత్యని గొంతు పిసికి చంపాలన్నంత కసిగా ఉంది. నెల రోజులుగా ప్రఖ్య తిండి సరిగ్గా తినకుండా సిక్కై చిక్కిపోతుంటే ఏంటో అనుకుంది. కానీ ఉదయం వాంతులు చేసుకుంటే ఆవిడ గుండె ఆగిపోయింది. ముందు తేనె, నిమ్మకాయ గోరువెచ్చని నీటిలో ఇచ్చింది. తరువాత తన ఫ్రెండ్ ఎంబీబీఎస్ డాక్టర్ రాధకి ఫోన్ చేసి మెడిసిన్ అడిగింది. ఆమె సరదాకి అన్నా తనకి నిజంగానే గుండె ఆగింది. ఏంటే మీ అమ్మాయికి వాంతులేమిటి? వేవిళ్ళా వాళ్ళలా అంది రాధ. అంతే, తనకి గుండె ఆగింది. ఏదో అనుమానం, భయం. వెంటనే నీకు పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా అని ప్రఖ్యని నిలదీసింది. అమాయకంగా చెప్పింది ప్రఖ్య. లేదు మమ్మీ, 2 months అయింది. అంతే, ఆవిడ గుండెల్లో పెద్ద పెద్ద బాకులు గుచ్చుకున్నట్లుగా అయింది. ప్రఖ్య దగ్గర కూలబడిపోయి మొత్తం ఆరాదీసింది. 2 నెలలుగా తన ఆరోగ్యంలో వచ్చిన మార్పులు చెప్పిన ప్రఖ్యని నిలదీసింది. ఏం జరిగింది అంటూ. అప్పుడే ఆవిడికి ఆ రోజు ఆదిత్య పుట్టినరోజు నాడు ఇద్దరు అదోలా రావడం గుర్తొచ్చింది. ప్రఖ్య హోలీ నాడు జరిగింది చెప్పగానే పెద్ద కొండరాళ్ళు తన నెత్తి మీద పడ్డట్టుగా కుప్పకూలిపోయింది. డాక్టర్ మ్యాప్ చూపిస్తూ చెప్పసాగింది. ఇలా చూడు, ఫస్ట్ వీక్లో ఎగ్ ఇలా యూటరస్ వాల్స్ మీద మొదలై సెకండ్ వీక్ నుంచి ఇలా డెవలప్. ప్రఖ్య కళ్ళు మూసుకొని తల తిప్పుకుంటూ అంది. అవన్నీ నాకు చూపించకండి. అబాషన్కి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి ప్లీజ్. డాక్టర్ ఆ పిల్లవైపు ప్రశాంతంగా చూసింది. పద అంటూ స్టిచ్చర్ మీద పడుకోమంటూ తన చేతులకి గ్లౌజ్ తొడుక్కుంది. డాక్టర్ చేతికున్న 6 బంగారు గాజుల నాజూకు శబ్దం, ప్రఖ్య అడుగుల చప్పుడికి తలెత్తి వాళ్ల వైపు చూసింది భాను. 3వ నెల. మీరు ముందే ఎందుకు గమనించలేదు అడిగిందా డాక్టర్ తన కుర్చీలో కూర్చుంటూ. భాను పక్కన పేళా విరుచుకుపడ్డాయి అగ్నిపర్వతాలు. గాబరాగా అడిగింది. ఎందుకలా అడుగుతున్నారు? అబార్షన్ నాట్ లీగల్, మీకు తెలిసే ఉండవచ్చు కదా. డాక్టర్ గారు అలా అనకండి. అది చిన్నపిల్ల, ఏదో తప్పు చేసింది, దానికి ఏం తెలియదు. పీరియడ్స్ రాకపోయినా ఈజీగా తీసుకుంది. మార్నింగ్ సిక్నెస్ స్టార్ట్ అయ్యాక నేను గమనించాను, అప్పుడు చెప్పింది జరిగినదంతా. డాక్టర్ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆవిడ ఏం చెబుతుందో అని ఉద్వేగంగా ఎదురు చూస్తూ కూర్చుంది భాను. దరిద్రపు వెధవ, నికృష్టపు వెధవ, వాడిని చంపేయాలి, గొంతు పిసికి చంపేయాలి. శిరీష మీద కేసు పెట్టాలి, తల్లి కొడుకుల్ని ఉరితీయాలి. భాను ఆపాదమస్తకం కసితో వణికిపోతుంది. డాక్టర్ 5 నిమిషాల తర్వాత అంది. ఈ అమ్మాయిలు గుడ్డిగా మగాడిని నమ్మో, ఫ్రీడమ్ ఎక్కువై ముందు చూపు లేకుండా ఎంజాయ్ చేసో మా చేత చట్టబద్ధం కాని పని చేయిస్తున్నారు. కాదంటే గొడవ ఏం చేస్తాం? రేపు ఉదయం 9 గంటలకి రండి, 1 గంటలో అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ అలాట్. ఏమ్మా, జస్ట్ అనుభవం కోసం ఒప్పుకున్నావా లేక అతడిని ప్రేమించావా? సీరియస్గా అడిగింది డాక్టర్. ప్రఖ్య వంచిన తల ఎత్తలేదు. అయినా చిన్న పిల్లలకి ఈ రోజుల్లో అన్ని విషయాలు తెలుస్తున్నాయి. నీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో తెలియలేదా? డాక్టర్ ప్లీజ్. భాను చెయ్యి ఎత్తి ఆవిడ్ని వారించింది. ప్రఖ్య కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లు తట్టుకోలేకపోయింది భాను. వదిలేయండి, జరిగిందేదో జరిగింది. ఏం జరగాలో అదే చేద్దాం. ఇంకేం అనకండి. మీ ఫీజ్. డాక్టర్ ఒక్కసారి తలెత్తి భాను మొహంలోకి సూటిగా చూసి 200 అంది. భాను పర్స్ తెరచి ఆవిడకి ఫీజు ఇచ్చి పద అన్నట్టు కనుసైగ చేసింది. ప్రఖ్య భాను బయటకెళ్ళిపోతుంటే వాళ్లనే చూస్తూ నిట్టూర్చింది డాక్టర్ ప్రవీణ. నెక్స్ట్ బెల్ నొక్కి ఆయా లోపలికి వచ్చాక అంది. ఇంకెవరూ లేరమ్మా అంది ఆయా. ఓ అలాగా, సరే అయితే అన్నీ సర్దై వెళదాం.
అంది డాక్టర్ ప్రవీణ. ఆయా టేబుల్ మీద ఉన్న స్టెతస్కోప్ కిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది కారులో పెట్టడానికి. డాక్టర్ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి మరోసారి డెటాల్తో చేతులు కడుక్కుంది. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ ఉండగా వచ్చాడు 20 ఏళ్ల కుర్రాడు. మే ఐ మే ఐ కమిన్ డాక్టర్? డాక్టర్ నొసలు ముడిచింది. ఎవరు మీరు అంటూ సీరియస్గా ఆయాని పిలిచింది. ఆయా పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను కారు దగ్గర ఉన్నప్పుడు లోపలికి వచ్చేస్తున్నారమ్మా, నేనొచ్చేలోగా మీ దగ్గరకు వచ్చాడు అంటూ ఆవిడకి జవాబిచ్చి ఆ కుర్రాడి వైపు చూస్తూ, బాబు ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రమే చూస్తారు, బయటికి వెళ్ళండి అంది. నేను డాక్టర్తో పనుండి వచ్చాను అన్నాడతను. అతడి వైపు పరిశీలనగా చూసింది డాక్టర్. తెల్లగా సన్నగా చక్కగా ఉన్నాడు. మెడికల్ రిప్రజెంటేటివ్ అయుంటాడు అనుకుంటూ టైం చూసుకుంది. సరిగ్గా బయలుదేరేటప్పుడు వస్తారు, చిరాగ్గా అనుకుంటూ కూర్చోండి అంది. అతను బిడియంగా ఇబ్బందిగా కూర్చొని, నేను ట్రీట్మెంట్ కోసం రాలేదండి, మీతో మాట్లాడాలి అన్నాడు. నాతోట అనుమానంగా చూసింది ప్రవీణ. అవునండి. ఆయాని బయటకెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఆయా వెళ్ళిపోయింది. చెప్పండి మీరెవరు అడిగింది. నేను నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారే ప్రఖ్య వాళ్ళమ్మ, ఆ ప్రఖ్యకి భర్తను. వాట్? అదిరిపడినట్లుగా చూసింది. భర్త? ఆమెకి పెళ్ళి కాలేదంటే? ఆవిడ పెళ్ళి కాలేదండి. వాట్? పిచ్చివాడివా అన్నట్టు మొహం చిట్లించింది. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ పేరేంటి? ఆవిడకి కోపం వచ్చినట్టు అర్థం చేసుకున్న ఆదిత్య అన్నాడు. కోపం తెచ్చుకోకండి, అంతా చెప్తాను. నా పేరు ఆదిత్య. ప్రఖ్య నేను ఫ్రెండ్స్. దాదాపు 1.5 year నుంచి మేము ఛాన్స్ కోసం చూసాం. తనంటే నాకు చాలా ఇష్టం. అయితే అనుకోకుండా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే నాకు తను ప్రెగ్నెంట్ అవుతుందేమో అనే ఆలోచన రాలేదు. అలాగే తనకు కూడా తెలియదు. కానీ తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తప్పు చేశానని నేను ఫీల్ అవడం లేదు. నేను ఫాదర్గా ప్రమోట్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను. ఆవిడ చిత్రంగా చూస్తూ అంది. ఏం చదువుతున్నావు? అతను కొద్దిగా నవ్వాడు. నేను బీటెక్ చదువుతున్నాను డాక్టర్. అయితే పెళ్లి చేసుకునే టైం కాదు. కానీ తప్పదు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఒక్కడే కొడుకుని. నాకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు ఎవరూ లేరు. కానీ నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని ఇష్టం. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే పాప పుడుతుంది కదా, ఆ తరువాత ఇంకా పిల్లల్ని కంటాం. అప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ వస్తుంది కదా, అందుకే పెళ్లి చేసుకుందాం అన్నాను. ప్రఖ్య వినలేదు. వాళ్ళమ్మ అస్సలు వినరు. వాళ్ళు అబార్షన్ అంటున్నారు. డాక్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి, నాకు ఆ బేబీ కావాలి. ప్రఖ్య పెంచకపోయినా నేను పెంచుకుంటాను. నా ఫస్ట్ ఇష్యూ నాకు కావాలి. ఉద్వేగంగా డాక్టర్ చేతులు పట్టుకొని ప్రాధేయపూర్వకంగా అన్నాడు ఆదిత్య. ఆవిడ ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. అతనలా చెయ్యి పట్టుకోవడంతో ఉలిక్కిపడి, నీ వయసెంత అని అడిగింది. ఈ మధ్య 20 వచ్చింది. నీకు తెలుసా, నువ్వు ఇంకా 4 ఏళ్ళు చదవాలి. అప్పుడు కానీ లైఫ్లో సెటిల్ అవ్వవు. తెలుసు. మరి బేబీని తీసుకెళ్ళి ఏం చేస్తావు? నేను పెంచుకుంటాను. బేబీ అంటే కుక్క పిల్ల కాదు, బిస్కెట్ వేసి మిగిలిన అన్నం పెట్టి పెంచుకోవడానికి. నేను ఎలాగైనా పెంచుకుంటాను. పిల్లల్ని పెంచే పుస్తకాలు చదువుకుంటాను. కానీ ప్లీజ్ నా బేబీని మాత్రం చంపకండి. ఉలిక్కి పడింది ఆవిడ. ఆ మాటతో కొంచెం సానుభూతితో అంది. చూడు బాబు, మనుషుల్ని చంపడం నా వృత్తి కాదు. ప్రాణం పోయడం నా వృత్తి. కాకపోతే ఆ అమ్మాయి వయసు కూడా చిన్నదే. తనకి బోలెడంత భవిష్యత్తు ఉంది. నీకు బోలెడంత భవిష్యత్తు ఉంది. పొరపాటు చేశారు, ఓకే, లెటస్ ఫర్గెట్. కానీ పాపాయిని పెంచుకుంటానంటున్నావు. ఎలా సాధ్యం చెప్పు? వాళ్ళని రేపు రమ్మన్నాను. విన్నారు కదండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. థ్యాంక్ యూ.